హాయ్ అండి, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కేతిరెడ్డి కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. మటన్ దాల్చా చాలా అద్భుతంగా ఉంటదండి, చాలా బాగుంటది. మన పక్కా తెలంగాణ స్టైల్ అండి ఇది మటన్ దాల్చా అనేది. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి, రండి. ఓకే అండి, మనకు కావాల్సిన పదార్థాలు అండి. మటన్ అండి నేను 1/2 kg తీసుకున్నాను. ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈస్, బోన్లెస్ ఏదైనా మీ ఇష్టం. నాది నేనైతే బోన్స్ తోనే తీసుకున్నా అండి 1/2 kg. నేను ఇది శనగపప్పు అండ్ కందిపప్పు కలిపి ఉడికిచ్చి పెట్టుకున్నా అండి. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ లెంతీ అవుతుందని. మీకు ఇగో చూడండి, ఇందులో శనగపప్పు కనిపిస్తుంది మధ్య మధ్యలో. ఇది అన్ని కూరగాయ ముక్కలు అండి, మీరు ఏవేవి వేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే టమాటో, సొరకాయ, బెండకాయ, క్యారెట్ అండ్ మునక్కాయ వరకు వేసుకుంటున్నా అండి. ఇందులో పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, సాంబార్ పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి, చింతపండు రసం, నూనె, కారం. ఇవి పోపు సామాన్ అండి, అది గరం మసాలా సామాన్ అండి అన్నీ. తర్వాత జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, నెయ్యి అండ్ ఇంగువ అండి. రైస్ నేను ఈ గ్లాస్తో మెజర్ తీసుకున్నా అండి. నేను ఈ గ్లాస్తో పప్పు అండ్ బియ్యం, శనగపప్పు కొలత తీసుకున్నా అండి. దీంతో నేను ఈ రైస్ మనం 7-8 మెంబర్స్ తినొచ్చు అండి. ఇదైతే ఈ రైస్ క్వాంటిటీ అయితే మనము ఒకసారి చూద్దామండి. అన్ని చూసారు కదా, ఇవన్నీ స్టార్ట్ చేద్దాం. ఎలా చేద్దాం అనేది ప్రాసెస్. స్టవ్ వెలిగించా అండి. ఫస్ట్ కుక్కర్ పెడుతున్నాను. స్టవ్ వెలిగించి ఆల్రెడీ బాండీ పెట్టాయండి. నేను ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ మనం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మటన్ వేసేసి కుక్ చేసుకుందామండి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా. నూనె బాగా హీట్ అయిందండి, మనం మటన్ వేసుకుందాము. మటన్ వేసేసా కదండి, కొంచెం సాల్ట్ దీని వరకే వేస్తున్నా అండి. నేను కుక్ అవ్వడం కోసం మాత్రమే వేస్తున్నాను. పసుపు, కొంచెం కారం, వేసేసి ఇది ఉడికిస్తాను. నాకు ఇంకా ఏమీ అవసరం లేదండి, అంతే అండి. దీంట్లో ఇది బాగా కుక్ అయిన తర్వాత నేను ఒక 6 విజిల్స్ పెట్టుకుంటా అండి. పెట్టుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసేసి ఉడికిస్తున్నాను. ఒక 2 minutes ఇట్లా అయిన తర్వాత, కొంచెం అయిన తర్వాత నేను ఒక 2 minutes. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి వాటర్ ఎలా వచ్చాయో. మంచిగా వాటర్ వచ్చాయి చూడండి. నేను ఇంకా దీంట్లో ఏమీ వేయట్లేదండి, జస్ట్ ఇంతే. దీన్ని నేను విజిల్స్ పెడతా అండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తా అండి. మనం రైస్ వేసుకునేటప్పుడు మనం 6 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఒకవేళ ఒక గ్లాస్ వాటర్ ఇట్లా ఏమన్నా మనకు వస్తే మనం అప్పుడు 5 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే 1 గ్లాస్ పోసాయండి. నేను పోసేసి విజిల్ పెడుతున్నాను. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం విజిల్స్ వచ్చేదాకా.
పక్కకు పెట్టేస్తున్నా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇంకో కుక్కర్ పెడుతున్నా. పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నాండి. ఫస్ట్ ఇవి సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేస్తున్నాండి. మీరు ఈ ఉల్లిపాయలు లేకపోతే మన ఇంట్లో నార్మల్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఇంకా ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్. మనం తింటుంటే పంట కిందికి వచ్చినా కూడా అసలు చాలా బాగుంటాయి సాంబార్ ఉల్లిపాయలు. పెద్ద ఉల్లిపాయలు కూడా బాగుంటాయి అనుకోండి, కానీ ఇవైతే ఇంకా టేస్ట్ ఉంటాయి. మనకి ఇప్పుడు మోర్లో, రిలయన్స్ లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి కదండి. పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటో, సొరకాయ, మునక్కాయ, అన్ని కూరగాయ ముక్కలు వేసేస్తున్నాండి నేను, మనకి ఇంత చూపించిన కూరగాయలు. ఈ కూరగాయ ముక్కలకి కొంచెం సాల్ట్ అండి, కొంచెం పసుపు, వేసేసి ఒక 2 minutes మూత పెడదామండి. ఈ కూరగాయ ముక్కలు, మటన్ అందులో వేసిన మనం శనగపప్పు కానీ కందిపప్పు కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు డిఫరెంట్ ఫ్లేవర్, మనకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మనకు కూడా తింటే కూడా చాలా బాగుంటుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. కూరగాయ ముక్కలు కుక్ అయిన ఒక 2 minutes ఒకసారి చూద్దామండి. ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం, ఒక 1.5 స్పూన్ వేసాండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇందాక కొంచెం మటన్ లో కూడా వేసాం కదా, ఇందాక కొంచెం వేసాను. మనం ఉప్పు చూసుకొని ఇంక కొంచెం వేసేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తో 6 glasses వాటర్ పోసుకోవాలండి. అయితే మనకు వచ్చేసి మటన్ ఉడికించుకున్న దాంట్లో మనకు ఎటు లేదన్నా 1 glass వాటర్ వస్తుంది, లేకపోతే 1/2 glass వాటర్ వస్తుందండి. లేదు అంటే మనం 6 glass వాటర్ పోసేసి ఈ రైస్, సాంబార్ ఇదంతా వేసి ఉడికించుకోవాలండి. మనం ఇప్పుడు మనం ఇందాకది సాంబార్ పప్పు ఉడకబెట్టాం కదండి, అది కూడా వేసేస్తున్నాండి. చూస్తుంటేనే ఇది భలే ఉంది కదండి. మనం ఇప్పుడు రైస్, ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ కూడా వేసేస్తున్నా అండి నేను. నెక్స్ట్ వచ్చేసి చూడండి 1 glass వాటర్, 2, 3, 4 5 వేసేసండి.
ఒకసారి కలిపేసి 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇది అన్నీ ఉడికిపోతే మనకి కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాండి. పుదీనా కొత్తిమీర కొంచెం. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఈ మూత దీనికి పెట్టేస్తున్నాండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది విజిల్ వచ్చాక విజిల్ వచ్చేసిందండి. కొంచెం సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి బంద్ చేద్దాం. స్టవ్ బంద్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే అండి, ఇది మనం ఇప్పుడు మటన్ ఉడికిస్తుంది కదండి, అది ఇందులో పోసేయాలండి. చూడండి వాటర్ ఉన్నాయా లేదా. నేను చెప్పా కదండి ఇందాక వాటర్ ఖచ్చితంగా ఉంటాయని. వాటర్ కూడా ఉన్నాయి చూడండి. చూడండి మంచి కలిసిపోయింది. మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. దీన్ని అయిపోయింది. ఇది కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. పోపు కదండి, బాగుండాలి కదా. జీలకర్ర, బగారాకు, ఎండుమిర్చి, మనకి పోపు బాగుంటేనే ఏదైనా కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. మనం చేసుకునేది కూడా అసలు చాలా బాగుంటుంది పోపు తోటే. ఉల్లిగడ్డలు, నేను దీంట్లోనే చెక్క లవంగా అవి ఉన్నాయి కదండి, అవన్నీ దంచేస్తున్నాండి. ఎల్లిపాయలండి ఇవి, ఎల్లిపాయలు ఇవి. దాంట్లోనే ఇవన్నీ లవంగా, ఏలక్కాయ, దాల్చిన చెక్క అవి కూడా అన్ని దంచేసేసానండి. పోపు స్మెల్ అయితే బయట అయితే అసలు చాలా సూపర్ ఉందండి. ఈ పోపు జ్యూస్ ఉంటేనే నూరుతుందండి, మంచిగా స్మెల్ అదంతా మంచిగా అనిపిస్తుంది. ఇంగువ, కరివేపాకు, జీడిపప్పు అవి వేస్తున్నాండి కొన్ని. ఇది కొంచెం ఇంకొంచెం రెడ్డిష్ కావాలండి. అయినాక మనం దాంట్లో వేసేసి కొత్తిమీర అండి. 2 మినిట్స్ అండి. ఇది ఇందులో వేసేస్తున్నా అండి నేను. నెక్స్ట్ ఏం చేస్తా అంటే, మనం చింతపులుసు అలానే పెట్టాం కదండి, అది కొంచెం నేను ఉడికిస్తా అండి దీంట్లో. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో పోసేయడం అండి. ఓకే అండి, ఇది మసిలింది. ఇప్పుడు అది ఇటు మార్చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఇది కూడా అందులో పోసేసుకొని మనం ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. పోపు అదంతా దీనికి పట్టాలి కదా, చింతపండు రసం.
ఈ మటన్ పీసెస్ చూడండి ఇందులో ఎలా కనిపిస్తున్నాయో, పోపు ఇదంతా. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. జీడిపప్పులో మనం వేసినవి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. నాకైతే అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయండి. ఒక 2 minutes ఇట్లా పెట్టేసి సిమ్ చేసేస్తాను. ఓకే అండి, మూత తీసి చూద్దాం. ఓకే అండి, అయిపోయి మంచిగా అయిందండి. బంద్ చేస్తున్నాండి నేను ఇంకా స్టవ్. ఓకే, సర్వ్ చేసుకుందాం. చూడండి మునక్కాయలు, మటన్ ముక్క, నల్లిబొక్క వచ్చిందండి, నా ఫేవరెట్. పీసెస్, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొంచెం మటన్ పీస్ తీసుకున్నాండి, క్యారెట్, కాగుతుందండి బాగా. అసలు నిజంగా అండి అసలు చాలా 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 బాగుందండి. అసలు తింటుంటే మింగుతుంటే అసలు గొంతులోకి ఇట్లా జారిపోతుందండి. చాలా బాగుందండి, సూపర్ అండి. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసుకోండి మటన్ దాల్చా. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ.